అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వరలక్ష్మి వ్రతం తొందరలోనే రాబోతుంది కదా. 16 ఆగస్టున వరలక్ష్మి వ్రతం పడుతుంది. అయితే వరలక్ష్మి వ్రతం మన తెలుగు స్టేట్స్లో చాలా ఇంపార్టెంట్ పండుగ. మనకి వరలక్ష్మి వ్రతం అనగానే పూజ ఒక ఎత్తు అయితే ప్రసాదాలు ఒక ఎత్తు. 9 రకాలని 11 రకాలని ఇలా ఎన్నెన్నో రకాల ప్రసాదాలు చేస్తారు. ఇలా ప్రసాదాలు చేయడమే మనకు ఆ రోజులోని చాలా టైం టేకింగ్ ఉంటుంది. నేను ఇవాళ మీకు 9 రకాల నైవేద్యాలు చూపిస్తున్నాను. ఇందులో ఆల్మోస్ట్ ఒక 5 చాలా తక్కువ టైంలో అయిపోతాయి, ఎక్కువ స్ట్రెస్ లేకుండానే. జనరల్గా నైవేద్యాలు అనగానే గారెలు బూర్లు కూడా యాడ్ చేస్తారు. పెరుగు గారెలు అని చెప్పి, తీపి గారెలు అని ఇలా చాలా యాడ్ చేసుకుంటారు అనమాట. అవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇలా ఇన్ని కాంప్లికేటెడ్ ప్రసాదాలు చేయడం వల్ల మనకు ఆ రోజంతా ప్రసాదాలు చేయడానికే టైం సరిపోతుంది. ఇంకా పూజ స్టార్ట్ చేసేసరికి 11 అయిపోతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి మనం నిష్టగా భక్తిగా పూజ చేసుకోవాలి. ప్రసాదాలు ఎన్ని పెట్టామనేది కాదు. ఒకవేళ మీకు 9 వీలు అవ్వదు అనుకుంటే తక్కువైనా పెట్టుకోండి. మేమైతే ఎప్పుడు 3 రకాలే పెట్టుకుంటాము. 9 రకాలు చాలా మంది పెడతారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఉదయాన్నే పూజ చేసేయడం చాలా మంచిది కాబట్టి వీలైనంత వరకు మీరు ఉదయాన్నే మీ పూజ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రసాదాలు చేస్తూ 11 వరకు మాత్రం ఎవరు ఉండొద్దు. మ్యాక్సిమం ఎర్లీగా చేసేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పేవన్నీ అయితే చాలా తొందరగా అయిపోతాయి, మీకు యూస్ అవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలోని 9 రకాలు చేస్తున్నాను అన్నాను కదా. అందులో ఒకటి సగ్గుబియ్యం పాయసం. అయితే సగ్గుబియ్యం పాయసం కోసం మనం ఒక గంట ముందే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ముందు రోజు రాత్రికే కొమ్ము శనగలు నానబెట్టుకోండి. నేను అది వీడియోలో చూపించడం మర్చిపోయాను. ముందు రోజు నైటే మీరు కొమ్ము శనగలు నానబెట్టేసుకోవాలన్నమాట. ఉదయం లెగిచి స్నానం చెయ్యగానే మీరు మొట్టమొదటిగా వచ్చి ఈ వంట పని ఏదైతే ఉందో అది చూసేసుకోండి. నానబెట్టుకోవాల్సినవి ఏవైనా సరే, అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే దాంట్లోని సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను కాబట్టి ముందుగా ఒక గంట ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. అలాగే శనగపప్పుతో బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి శనగపప్పు కూడా నేను ఒక నానబెట్టుకుంటున్నాను. అది జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానతుండగా మీరు వేరే ఏమైనా పూజ పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అన్నీ ఒకసారి స్టార్ట్ చేయాలనుకుంటే, లేదంటే ఈలోపు మీరు ఇంకేమైనా వంట చేయాలనుకుంటే అది కూడా చేశారు. జనరల్గా మనం పులిహోర అన్నంతోనే చేస్తాము. అయితే అది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈరోజు అటుకుల పులిహోర చూపిస్తున్నాను. చాలా సింపుల్గా 10 మినిట్స్ కూడా పట్టదు ఈ అటుకుల పులిహోర చేయడానికి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేవి నేను చూపిస్తున్నాను. మెయిన్గా కావాల్సింది అటుకులు. నేను ఒక 2 కప్స్ అటుకులు తీసుకుంటున్నాను. అలాగే కొన్ని ఆవాలు, శనగ పలుకులు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, ఇంగువ కూడా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం శనగపప్పు తీసుకున్నాను. ఈ అటుకుల పులిహోర చేసే ముందు నేను కొంచెం పెసరపప్పు తీసుకొని లైట్గా వేగించుకుంటున్నాను. ఇది మనకి చక్కెర పొంగల్ చేయడానికి అనమాట. చక్కెర పొంగల్లో మనం పెసరపప్పు అలాగే రైస్ని కూడా వాడతాము కాబట్టి ముందుగా కొంచెం పెసరపప్పు, అంటే ఒక కప్పులో పావంతు పెసరపప్పు తీసుకొని ఇలా లైట్గా మనం వేయించుకోవాలి. మీరు కావాలంటే బియ్యాన్ని కూడా ఇప్పుడే వేయించుకొని వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఒక పావు కప్పు పెసరపప్పుకి మనం ఫుల్ 1 కప్పు రైస్ తీసుకోవాలి, బియ్యం తీసుకోవాలన్నమాట. మనం పెసరపప్పు వేపుతున్నప్పుడే మంచి స్మెల్ మనకి వస్తుండగా మనకి అది కొంచెం రోస్ట్ అవుతుందని అర్థం. అలా మంచి స్మెల్ వచ్చి లైట్గా బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయినప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇలా ఈ పెసరపప్పు వేపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం అటుకుల పులిహోర చేసేద్దాం. ముందుగా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపులకి అయితే ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలి. గ్రౌండ్ నట్స్, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకుంటూ అలా ఫ్రై చేస్తూ ఉండండి. శనగపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవుతూ మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇవన్నీ వేగుతుండగానే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోండి. అవల్ల సిమ్లో వేగుతున్నాయి అనగా మనం 2 కప్పుల అటుకులు నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 కప్పుల అటుకుల్ని కూడా బాగా వాష్ చేసేసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత రిమైనింగ్ వాటర్ అంతా తీసేసి కాసేపు వాటర్లో అలా ఉంచండి. ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు. 1 or 2 మినిట్స్ దాటకూడదు అనమాట, లేకపోతే ఈ అటుకులు చాలా మెత్తగా అయిపోతాయి. అలా ఆ స్టేజ్కి వెళ్తే పులిహోర అంతా ముద్దగా అయిపోతుంది. మనం పట్టుకొని ఇలా ముద్దలా ఫామ్ చేస్తుంటే అది స్టిక్ అయ్యే స్టేజ్లో ఉండేసరికి మనం అటుకులు అనేవి బయటకు తీసేయాలి. ఈ అటుకులు వేసే ముందే మీకు ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు కూడా వాటిలో వేసుకొని అటుకుల్లో పసుపు కలుపుకొని నెమ్మదిగా దీంట్లో వేసేస్తూ కలుపుకుంటూ ఉండాలి. వేసి బాగా కలుపుకుంటే కనుక మనకి పులిహోర ఎలా అయితే కనిపిస్తుందో మనకు ఆ టెక్స్చర్లో వస్తుంది. అలాగే ఇది మిక్స్ చేస్తుండగానే కొంచెం ఒక చిటికెడు ఇంగువ తీసుకొని అందులో కలుపుకోండి. కావాలనుకుంటే ఇంగువ స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు.
ఒక 2 మినిట్స్ అటు ఇటు బాగా కదిపి ఆ పసుపు అంతా కూడా అటుకులకి అంటుకునేలాగా చూడండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ బద్దలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా కట్ చేసుకొని పిండేసుకోవాలి. చాలా గట్టిగా కలిపితే కనుక అటుకులు ముద్ద అయిపోతాయి. జాగ్రత్తగా నెమ్మదిగా కదపండి. ఇదే మన ఫస్ట్ ఐటమ్ అటుకుల పులిహోర. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. 10 మినిట్స్లో అయిపోతుంది. నేను బొబ్బట్లకి శనగపప్పు నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఇదైతే ఇప్పుడు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనము కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసి విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కావాలంటే శనగపప్పుతో బూరెలు కూడా చేసుకోవచ్చు, కానీ బూరెలు చేసుకున్నప్పుడు అవి కనుక విరిగిపోతే నూనె అంతా కూడా పాడైపోతుంది. అందుకే అంటే ఇలాంటి టైంలో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఇంక ఇలాంటి ఎక్స్ట్రా పని ఏది పెట్టుకోకుండా సింపుల్గా బొబ్బట్లు అయితే ఈజీగా అయిపోతాయి కాబట్టి నేను బొబ్బట్లు చూపిస్తున్నాను. మీకు ఏది ఈజీ అనుకుంటే మీరు అది చేసుకోవచ్చు. ఈ పప్పు 6 నుండి 7 విజిల్ వరకు రావాలి. ఇది చూసుకుంటుండగా మీరు బొబ్బట్లకి బేస్ ఏదైతే ఉంటుందో అంటే మనం చపాతీలో చేస్తాం కదా అది తయారు చేసుకోవాలి. జనరల్గా మైదాతో చేస్తారు, కానీ నేను కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో చేసుకోవచ్చు. దానిలోనే కొంచెం నెయ్యి వేసుకొని ఈ మొత్తని బాగా కలుపుకొని కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఈలోపు పప్పు ఉడికిపోయింది. దీన్ని ఏంటంటే బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ముందు గోధుమ పిండితో చేసుకున్న ముద్దని కాసేపు పక్కన పెట్టండి. ఒక మూత పెట్టేసి పెట్టాలి. ఈలోపు నేను చేసే సగ్గుబియ్యం పాయసం అలాగే అటుకుల పాయసం కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి మీరు 2 ఒకేసారి చేసేయచ్చు. అయితే సగ్గుబియ్యం మాత్రం చెప్పాను కదా, పాయసం చేసే 1 గంట ముందైనా మీరు నానబెట్టుకోవాలి. అలాగే అటుకులు అయితే మీరు నానబెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే అటుకులు చాలా తొందరగా మెత్తబడిపోతాయి కాబట్టి మీరు వాటిని అయితే నానబెట్టుకోక్కర్లేదు. 2 స్టవ్ల మీద కూడా మీరు 2 గిన్నెలు పెట్టుకొని ఆవు పాలు వేసుకోండి. మీరు కావాలంటే గేదె పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇవన్నీ కూడా మనం ఆవు పాలతో చేస్తాం కాబట్టి ఆవు పాలని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను కొంచెం యాలకులు బాగా దంచుకొని రెండిట్లో కూడా వేసాను. తర్వాత వెంటనే సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కాబట్టి సగ్గుబియ్యాన్ని కూడా వేసేస్తున్నాను. ఇంకోవైపు అటుకులు వేస్తున్నాను కాబట్టి అటుకుల్ని కొంచెం నీటిలో కడుక్కొని మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. ఎలా అయినా ఇవి పాలల్లో ఉడుకుతాయి కాబట్టి మీరైతే వీటిని నానబెట్టుకోనక్కర్లేదు. ఈ 2 కూడా చాలా సింపుల్గా సిమిలర్గా ఉంటాయి. మీకు 2 పాయసం వద్దు అనుకుంటే కనుక మీరు ఏవైనా వేరే ఆప్షన్స్తో చేంజ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియో ఎండ్ చేసేటప్పుడు ఇంకేవైనా మంచి ఆప్షన్స్ ఉంటే చెప్తాను. సగ్గుబియ్యం పాయసం ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. కానీ అటుకుల పాయసం మాత్రం చాలా తొందరగా ఉడికిపోతుంది. వేసుకోగానే మనకి అటుకులు మెత్తగా అయిపోవడం మనం చూస్తాము. అలా మెత్తగా అయిపోయిన తర్వాత వెంటనే మనం బెల్లం వేసేసుకోవాలి. అటుకుల పాయసంలో అలాగే సగ్గుబియ్యం పాయసంలో కూడా బెల్లం వేసేసుకోండి. మీకు ఎంత దానికి పడుతుందో అంత బెల్లం వేసుకోండి. షుగర్ వేసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ శాతం మనం పండుగలంటే బెల్లాన్ని యూజ్ చేస్తాం కాబట్టి బెల్లంతోనే చెయ్యండి. సగ్గుబియ్యం మనకి చిదిమితే చిదింపోవాలి. అలా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిందని అర్థము. దానిలో కూడా మనం బెల్లం వేసుకొని తర్వాత ఒక వేరే గిన్నెలోని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అలాగే మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేసుకొని బాగా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోండి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు. ఈ రెండింటికే కాదు, నేను చక్కెర పొంగల్ కూడా చేస్తాను కాబట్టి దానికి కూడా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైతే నెయ్యిలో వేపుకున్నానో అవి కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 3 డిషెస్ అయిపోయాయి. ఒకటి అటుకుల పులిహోర, రెండోది పాయసం, 2 అయిపోయాయి అనమాట. అటుకుల పాయసం అలాగే సగ్గుబియ్యం పాయసం కూడా అయిపోయింది. ఇంతటితో 3 అయిపోయాయి అనమాట. ఈలోపు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పుని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ముందు బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లాన్ని తీసుకొని వేసుకోండి. ముందుగానే బెల్లాన్ని వేసేస్తే సరిగ్గా అది దంచడానికి అవ్వదనమాట. ముందు పప్పుని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాతే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు పప్పు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టుకున్నాను కదా, దానికి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు ఎంతైతే బెల్లం ఎక్కువ మీరు స్వీట్ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటారనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా బాగా ఆ పప్పుతోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట బెల్లాన్ని. అది బాగా ముద్దగా అయిపోవాలి. అప్పుడే మనం బొబ్బట్టుల్లో పెట్టుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉంటుంది. అలాగే కన్సిస్టెన్సీ తినడానికి కూడా బాగుంటుంది.
బొబ్బట్లకి ఈ పప్పు ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగే బూరెలు చేయాలన్నా కూడా ఇలాంటి కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మనం కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను మీకు ఉలవల పరమాన్నం రెసిపీ చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక కప్ రైస్ తీసుకొని ఇలా నీటిలో ఉడకబెట్టుకుంటాము. 1 కప్కి 2 కప్స్ మనం వాటర్ తీసుకోవాలి. 1 కప్ వండితే చాలా ఎక్కువ వస్తుంది, కాబట్టి మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే మీరు తక్కువే చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత నేను ఉలవ పిండి ఎలాగో వేస్తాను కాబట్టి ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇలా ఒక 1 కప్ రైస్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న రైస్ బాగా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను కదా, ఇదైతే చక్కెర పొంగల్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక పావు కప్పు పెసరపప్పుకి ఒక 1 కప్ రైస్ తీసుకోవాలి. అలా నేను కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని పెసరపప్పును కూడా కలుపుకొని 2 కప్స్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈలోపు ఉలవ పరమాన్నం కోసం చేస్తున్న అన్నం ఏదైతే ఉందో అది బాగా ఉడికిపోయిందా లేదా అనేది చూసుకోండి. బాగా ఉడికిపోవాలి. అలాగే మెత్తగా మనం తర్వాత మ్యాష్ చేసేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. నేను ఆల్మోస్ట్ రైస్ బాగా ఉడికిపోయింది కాబట్టి నేను నాకు కావాల్సినంత బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఒక కప్పుకి నేను కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. తర్వాత ఉలవ పిండి మనం పిండి ఫామ్లోనే వేసుకోవాలి. ఉలవ పిండి మీరు ముందుగానే ఆడించుకొని తెచ్చుకుంటారు, లేదంటే షాప్ నుంచి అయినా మీరు తెచ్చుకోవచ్చు. ఆ ఉలవ పిండిని మనం అలా కలుపుతూ వేసుకుంటూ ఉండాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు ఈ బియ్యానికి ఎంత ఉలవ పిండి తీసుకోవాలి అని అంటే మీరు ఎంత తీసుకున్నా సరే పర్వాలేదు. మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే ఎంతైనా ఉలవ పిండి వేసుకోవచ్చు. అయితే మీరు ఇలా కలుపుతూ ఉండగానే ఆ థిక్నెస్ బట్టి మీకు తెలిసిపోతుంది. మీకు ఎంత థిక్నెస్తో ఆపుకోవాలని ఉందో మీరు అంతటితో ఆపేసుకోవచ్చు. ఈ ఉలవ పిండి అనేది మన హెల్త్కి చాలా మంచిది. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ టైంలో ఉండేటప్పుడు అసలు అన్నం అంటే బియ్యం అనేది ఉండేది కాదంట. అప్పట్లో వాళ్ళు ఉలవ జావ ఇలాంటివే తినేవారు. సో ఈ జనరేషన్లో మనం ఏ ప్రసాదం పెట్టినా ఆల్మోస్ట్ అన్ని రైస్తోనే పెడుతున్నాం కదా. సో ఉలవల్ని కూడా కొంచెమన్నా మనం మన ప్రసాదాల్లో పెట్టాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఉలవ పరమాన్నాన్ని పెడుతున్నాను. ఇందులో ఏంటంటే మీరు మీ పిల్లలకి పెట్టినా సరే వాళ్ళకి ఉలవలు ఏవో తింటున్నట్టుగా టేస్ట్ కానీ ఫీల్ కానీ ఉండదు. మనకి అన్నం తింటున్నట్టుగానే ఉంటుంది. అలాగే ఉలవల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు చక్కెర పొంగలి 3 విజిల్స్ వచ్చేసాయి. ఇలా విజిల్స్ వచ్చాయి కానీ మనం కుక్కర్ మూత తీసిన తర్వాత మనకి ఇలాంటి కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. అయితే 1 కప్ దాకా మనం పంచదార వేసుకొని అందులో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం ఇంకా పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పంచదార 1/2 కప్పు బెల్లం తీసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార ఇంకా బెల్లం వేసిన తర్వాత మనం నీళ్ళు ఏవి వేయనక్కర్లేదు. ఎందుకంటే ఆ బెల్లం ఇంకా పంచదార కరుగుతూ కొంచెం మనకి వాటరీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం వాటర్ ఏం వేయక్కర్లేదు. మనకి చూడడానికి అవి కరుగుతుండగా ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. కాకపోతే లైట్గా కింద అడుగు అంటుకుంటూ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా అది కలుపుకుంటూ ఉండండి. మాడితే కనుక టేస్ట్ పోతుంది. కాబట్టి అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా బెల్లం ఇంకా పంచదార కరిగేంత వరకు అలా ఒకేషనల్గా తిప్పుతూ ఉండాలి. ఈలోపు చక్కెర పొంగలి మనకి గుడ్లో వచ్చే టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇవి వేయాలి. ఇందులో నేను పచ్చకర్పూరం చూపించడం మర్చిపోయాను. పచ్చకర్పూరం కూడా ఖచ్చితంగా వేయాలి. అప్పుడే మనకి టెంపుల్లో ఉండే చక్కెర పొంగల్ టేస్ట్ వస్తుంది. అలాగే జాపత్రి, జాజికాయ, అలాగే కొన్ని యాలకులు కూడా తీసుకొని బాగా దంచుకోవాలి, లేదంటే మిక్సీ ఆడించుకోవాలి. మీకు ఫైన్ పౌడర్లా కావాలంటే మిక్సీ వేసుకోండి, లేదా నాలాగా ఇలా రఫ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు దంచుకోవచ్చు. అలాగా మనకి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ పౌడర్ని అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అమ్మవారికి ఈ సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. మంచి సువాసన వస్తుంది. అలాగే ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తాయి. అలాగే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. అలాగే మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మనకి చాలా చోట్ల చక్కెర పొంగలే ఇస్తారు ప్రసాదంగా. కాబట్టి అదే రోజు వరలక్ష్మి వ్రతం 16న పడింది కదా, ఆ రోజే ఏకాదశి పడింది కాబట్టి నేను చక్కెర పొంగల్ని కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇలా మొత్తం అంతా మనం కలుపుకున్న తర్వాత నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ మిక్చర్ పక్కన పెట్టుకున్నానో నెయ్యిలో వేపుకున్నవి అవన్నీ కూడా వేసేసి దించేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోతుంది చక్కెర పొంగలి. చాలా ఈజీ. కాకపోతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉంటేనే మీకు ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరం మాత్రమే వేసుకోవాలి. మనం మామూలుగా పూజ గదిలో వాడే కర్పూరాన్ని వేయకూడదు. పచ్చకర్పూరం అయితే ఎడిబుల్ కాబట్టి దాన్ని మాత్రమే వేసుకోవాలి.
మనకి ఇంకొక 2 ప్రసాదాలు అయిపోయాయి. అవేంటంటే చక్కెర పొంగలి అలాగే ఉలవ పరమాన్నం కూడా అయిపోయింది. ఇప్పటికీ నేను 2 పాయసం చూపించాను. సగ్గుబియ్యం పాయసం అలాగే అటుకుల పాయసం చూపించాను. అలాగే అటుకుల పులిహోర అలాగే చక్కెర పొంగల్ చూపించాను. అంటే ఇంతటితో 4 అయ్యాయి. నెక్స్ట్ మనం బొబ్బట్లు చేస్తున్నాము. బొబ్బట్లకి మనం పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చపాతీల్లా చేసుకొని ఒక స్మాల్ సైజులో చేసుకోవాలి. చాలా చిన్నగా చాలా పల్చగా వీలైనంత వరకు చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మనం ఏదైతే శనగపప్పు బెల్లం పాకం పెట్టి పక్కన పెట్టుకున్నామో దాన్ని కొంచెం ముద్దలాగా లోపల స్టఫ్ చేసుకొని ఇలా మళ్ళీ చపాతీల్లో పాముకోండి. లేదంటే వేరే ఆప్షన్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాగే నేను ఒక 2 బొబ్బట్లు చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనం చపాతీలు ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి. చాలా తొందరగా అయిపోతాయి. లేదంటే చిన్న పిండి ముద్ద తీసుకొని అలాగే శనగపప్పుది బూరిలాగా చిన్నది ఉండలా చుట్టుకొని తీసుకొని అలా లోపలికి స్టఫ్ చేస్తూ ఉండాలి. అటు ఇటు స్టఫ్ చేస్తూ మనం అట్లకర్ర లేకుండానే ఇలా చేత్తో ఒత్తుకుంటూ వెళ్తే మనకి అంత హార్డ్గా అనిపించదు. మీకు ఎలా అయితే కంఫర్టబుల్లో అలా మీరు చేసుకోండి. అలా అయినా చేసుకొని ఇలా అయినా చేసుకొని మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం సన్నంగా ఉంటే మీకు తినడానికి బాగుంటుందన్నమాట. తర్వాత నెయ్యి ఎక్కువ వేసుకొని, ఎందుకంటే బొబ్బట్లు అంటేనే బాగా నెయ్యి ఉండాలి కాబట్టి బాగా నెయ్యి వేసుకొని అటు ఇటు కాల్చుకొని దించేసుకుంటే బొబ్బట్లు అయిపోతాయి. జనరల్గా అమ్మవారికి చాలామంది శనగపప్పు బూర్లు కూడా పెడుతూ ఉంటారు కదా. బూర్లు చేస్తే కొంచెం మనకి కష్టం కాబట్టి ఇది నేను పెడుతున్నాను. ఇది కూడా కొంచెం టైం పడుతుంది కానీ ఆయిల్లో ఫ్రై చేసుకునే పని ఉండదు కాబట్టి నేను ఆల్టర్నేటివ్గా ఇది పెట్టాను. మీకు ఎలా అయితే కంఫర్టబుల్లో మీరు అలా చేయండి. సో ఇంతటితో బొబ్బట్లు అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను వడపప్పు బెల్లం చేస్తున్నాను. వడపప్పు బెల్లంకి మనం కొంచెం పెసరపప్పుని నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రాత్రి నానబెట్టుకున్న కొమ్ము శనగల్ని నేను ఉడకబెట్టడానికి వేస్తున్నాను. చాలా తక్కువ నీరు వేసుకొని కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఉప్పు మళ్ళీ మనం తాలింపు పెట్టేటప్పుడు వేసుకుంటే కనుక ఉప్పు సరిగ్గా ఎక్కదు కాబట్టి మనం విజిల్ వేయించే ముందే ఉప్పు వేసేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఈ కొమ్ము శనగల్ని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఒక కళాయిలోని నూనె వేసుకొని పోపు సామాగ్రి ఏవైతే ఉంటాయో కరివేపాకు, ఎండుమిరపకాయలు అలాగే పోపులు ఇవన్నీ కూడా వేసుకొని ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కొమ్ము శనగల్ని ఈ తాలింపులో వేసేసుకొని బాగా అటు ఇటు ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. అంటే చాలా సింపుల్గా కొమ్ము శనగలు అయిపోయాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పులో బెల్లం వేసుకోవాలి. మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ముక్కల్లో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాసేపటికి ఆ బెల్లం కరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇలా క్యూబ్స్ లాగే పెట్టేసుకుంటున్నాను. అయితే ఇంతటితో మనకి వడపప్పు బెల్లం ఒక నైవేద్యం తయారైపోయింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ 9వ ప్రసాదం పానకం చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. వరలక్ష్మి వ్రతం 16న పడింది కదా. అదే రోజు ఏకాదశి పడిందని కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయితే మనం స్వామివారికి పానకం ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. చాలా సింపుల్గా కొంచెం నీటిలో బెల్లాన్ని అలాగే దంచి పెట్టుకున్న మిరియాలు అలాగే సొంటె వేసుకొని ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని బాగా కలుపుకుంటే మనకి పానకం తయారైపోతుంది. మీరు కావాలంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు. చివరిగా కొన్ని తులసాకులు వేసుకుంటే పానకం తయారైపోద్ది. అంతే, చాలా సింపుల్గా చాలా తొందరగా 9 ప్రసాదాలు వరలక్ష్మి వ్రతంకి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మీకు ఏది నచ్చిందో, ఏది మీరు ఆల్టర్నేటివ్గా అనుకుంటున్నారో డెఫినెట్గా నాకు కమెంట్స్లో చెప్పండి. చాలా స్పీడ్గా చేసుకుంటే కనుక గంటలోనే ఈ ప్రసాదాలు అన్నీ కూడా అయిపోతాయి. అయితే నేను ముందు చెప్పినట్టు మీది చాలా బిజీ షెడ్యూల్, మీకు టైం కుదరదు అనుకుంటే కనుక 9 ప్రసాదాలు చేయాలని అనుకోకండి. మీరు ఒక్కటి పెట్టినా సరిపోతుంది. కానీ పూజ మాత్రం బాగా ఏకాగ్రతతో చేయండి. కానీ చాలా ఫ్యామిలీస్లో 9 ప్రసాదాలు పెట్టడం ఒక ఆచారంగా వస్తుంది. ఒకవేళ మీకు అలాంటి ఆచారం కనుక అలవాటు కనుక ఉంటే కనుక పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఎలా అయితే ఆచారం ఉందో, మీరు ఎలా అయితే చేస్తూ వచ్చారో అలానే చేసుకోండి. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్గా ఏమైనా కానీ తొందరగా అయిపోతాయి అనుకున్న ప్రసాదాలు మీకేమైనా తెలిస్తే డెఫినెట్గా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అవి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మిగతా వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.